సో గాలిపోచమ్మ బస్తీలో ఒక దారుణమైన సంఘటన చూసినాం కదా. నిజంగా చిన్న పిల్లల్ని మాట్లాడించొద్దు, కానీ పరిస్థితి తెలవాలి అని అంటే ఆ పిల్లల గోస కూడా అర్థం కావాలి కదా. జనరల్గా అయితే అంటారు ఎందుకు ఆ చిన్న పిల్లల్ని మాట్లాడిస్తున్నారు అని అంటారు, కానీ తప్పదు కదా. వాళ్ళు ఎంత వ్యధ చెందుతుంటారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. అరే మాకు ఒక ఇల్లు ఉండాలి, మా అమ్మ నాన్న ఉన్నారు, మమ్మల్ని భద్రంగా చూసుకుంటారు, మాకు ఎక్కడికైనా స్కూల్కి వేస్తే వచ్చి నాకు ఒక ఇల్లు ఉంటుంది అనేది ఉంటుంది. కానీ అది ఆదివారం పూట, అది పండగ పూట ఇల్లు కళ్ళ ముందు కుప్పగూలిపోతుంటే ఎందుకో దేనికో ఏమిటో అర్థం కాకుండా ఆ పసి హృదయాలు ఎంత తల్లడిల్లిపోయి ఉంటాయి. చెప్పనా, ఏం పేరు నీ పేరు? రేవత్ నాయక్. రేవత్ నాయక్. ఏ స్కూల్కి పోతున్నావా? పోతున్నా మేడం. ఏం చదువుకుంటున్నావు బేట? సెవెంత్ క్లాస్ చదువుతున్నావా? చూస్తే చిన్నగా ఉన్నావు కదా. కాదు, జనరల్గా అయితే రోజు స్కూల్కి పోతారు, ఇంటికి వస్తారు కదా. నిన్న ఆదివారం, నిన్న పండుగ రోజు వచ్చి ఇట్లా కూలగొట్టేసారు. ఇల్లు కూలగొడుతుంటే ఎంత బాధ అయింది చెప్పు నీకు. మస్తు ఏడ్చినాం మేడం. అవునా? అయినా కూలగొట్టిర్రు బయట గుంజి. ఇంకా ఇప్పుడు అమ్మ నాన్న చచ్చిపోతే ఎలా మేడం, మేము ఎలా బతకాలి మేడం? చెప్పండి మేడం ఒక మాట. చచ్చిపోతే మేము ఎట్లా బతకాలి? మస్తు ఏడ్చినాం మేడం. అయినా ఆపలే. మాకేగో ఇట్లా లేపి అటు పడేస్తారు మేడం. మస్తు భయమైందా? అంటే మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు కదా, మీరు సినిమాల్లో చూస్తారు కదా ఇట్లాంటివి, ఇవన్నీ కళ్ళ ముందే నిజంగా కనబడుతుంటే ఎంత భయమైంది చెప్పు. మస్తు పోలీసు వాళ్ళు వచ్చి మస్తు భయం లేచింది మేడం. ఇంకా సామాన్లవో ఎట్లా పడేసినారు మేడం. అవన్నీ అట్లే షీపూర్ కట్టలు బుక్కులు కూడా కిందికే పోయినాయి మేడం. నిన్న రాత్రి కరెంట్ బంద్ చేసిర్రు, మేమేమో ఈయనే వండుకున్నాం మేడం. ఇంకా వర్షం పడ్డది, నానిపోయినాం తెలుసా మేడం. కాదు మరి పుస్తకాలన్నా అంటే ముందు తెలియదు కదా, ముందు తెలుసుకుంటే కనీసం మీ బుక్స్ అన్న తీసుకునేటోళ్ళు. మాకు చెప్పకుండా జల్దీ వచ్చేసి ఇలా కూల కొడుతురు మేడం. చెప్పినా నేను కిరాయి అయినా ఉంటుండే మేడం, అడుగుతుండే. అప్పుడప్పుడు ఎడబోయి అడగాలి మేడం, అప్పుడే కూల కొట్టేస్తారు మేడం వాళ్ళు. అప్పుడు ఎలా మేడం? ఏమన్నారు నిన్న అమ్మ నాయన వీళ్ళు వచ్చి కూల కొడుతురు కదా పోలీసు వాళ్ళు. కొంతమంది ఏమో పాపం బుల్డోజర్ల కింద కూడా వండుకున్నారా పాపం, వేరే బస్తీలో కూడా మా కూల్చొద్దు కూలగొట్టకండ్రి అనేసి. మీ అమ్మ నాయన ఎట్లా బతులు ఆడినరాలని మేము కాలు కూడా మొక్కినాం మేడం, అయినా ఆపలే. మస్తు ఇచ్చేసారు, అయినా ఇట్లా గుంజేసి పడేసి కూలగొట్టారు మేడం. ఏం చేయాలి ఇప్పుడు? ఏంది మరి ఎట్లా? పొద్దున్న నుంచి నీళ్ళు లేవు, కరెంటు లేదు, అన్నం లేదు, ఎట్లా మరి? ఆకలితోనే ఉన్నాం మేడం, తినలే, ఏం చేయలే. ఏడ వండుకోనిక కూడా లేదు కదా. ఉన్నాయన్నీ దాని కిందనే పోయినాయి, బట్టలు పోయినాయి, కట్టుబట్టలు. అవును, ఇవాళ మస్తు ఎండ కూడా ఉంది నిజంగానే. మళ్ళీ వర్షం పడితే ఎలా మేడం? ఎట్లా ఇల్లు ఎట్లా మరి? అదే కదా, ఉన్న ఇల్లేమో కూలగొట్టిర్రు. ఇందిరమ్మ ఇస్తా అన్నది, ఇయ్యలే. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నా, కనీసం డబల్ బెడ్రూమ్ అయినా ఇస్తామన్నారు, ఇయ్యలే. ఏం చేయాలి మేడం మేము? ఇప్పుడు ఎడబోయి బతకాలి మేడం, గరీబోళ్ళం మేడం. ఏం చేస్తారు? అమ్మ నాయనే చెప్తేరుకుంటా. మరి నువ్వన్నా బాగా చదువుకోవాలి. మరి ఎట్లా? నువ్వన్నా మంచిగా చదువుకోవాలి. ఇట్లాంటివన్నీ రేపు ఎదిరించాలంటే చదువుకుంటావా మంచిగా? అమ్మ నాయన చెత్తేరుకొని గరీబోళం, మేము చాలా గరీబోళం అంటున్నావు కదా. అమ్మ నాన్నని ఇప్పుడు చదివి ఏసీలో పెట్టాలి. చదివి ఏసీలో పెడతావా? ప్రామిస్ పెడతావా? బాగా చదువుకోవాలి. నువ్వు మళ్ళీ చెత్తేరుకోవద్దు. అంటే నేను చెత్తేరుకుంటున్నారని చులకన కాదు, కానీ నువ్వు వాళ్ళు చెత్తేరుకొని నిన్ను చదివిపిస్తున్నారు కాబట్టి నువ్వు కష్టపడి చదువుకోవాలి. మరి ఎట్లా పుస్తకాలు ఎట్లా కొత్తవి తెచ్చుకుంటావా ఎట్లా? మరి కొత్తవి తెచ్చుకొని డబ్బులు లేవు, ఏం లేవు మేడం. బుక్స్ కావాలో చెప్పు, నా ఫోన్ నెంబర్ ఇస్తా. నేను కావాలంటే నేను బుక్స్ ఇప్పిస్తాను. బుక్స్ తీసుకునే అంత టైం కూడా లేకుండా లేదా? మరి నేను అడిగినావా ఒకసారి జర? అంటే నీ మాట ఎవరు వింటారు కదా, బొచ్చడు మంది వచ్చారు కాబట్టి నీ మాట వినేటోళ్ళు కూడా లేరేమో. అంటే నా పుస్తకాలు తీసుకుంటా అనేసి అడిగినావా? నాన్న కూడా చెప్పారు మేడం, అయినా కూలగొట్టేసారు. చిన్న నువ్వే క్లాస్? నేను సెవెంత్ క్లాస్. మీది కూలగొట్టిరా ఉందా? కూలగొట్టేసారు. అంటే ఏ టైంకి మీరు ఏం చేస్తారు అప్పుడు? కరెక్ట్గా బండ్లు వచ్చి కూలగొట్టే టైంకి మీరేం చేస్తారు? మేము పండుకుంటుండే, ఆ టైంకి 7 గంటలకే వచ్చారు కదా. 6కే వచ్చారు. 6 గంటలకే వచ్చి ఏం చెప్పి రాగానే టక్ వచ్చి రాగానే మీరు సామాన్లన్నీ బయట పడేయండి అన్నారు. సామాన్లు వస్తానే టక సామాన్లు బయట పడే. అప్పుడప్పుడు ఎట్లా పడేస్తాం మేడం చెప్పండి మేడం? అన్ని అన్నం వస్తువులు మా కనీసం టైం అని ఇవ్వండి అని అడిగినా ఏమి ఒకరోజు టైం ఇవ్వండి అన్నాం, టైం ఇవ్వలే. కనీసం ఒక గంట ఇవ్వండి అన్నాం మేడం, గంట కూడా ఇవ్వలే. అట్లనే కూలగొట్టేసారు. ఇవ్వలేదా?
ఇట్లా చిట్టిదా ఏ కాదు నువ్వేం చదువుకుంటున్నావు? ఏ క్లాస్? సెకండ్. ఏం పేరు నీ పేరు? అనిల్ కుమార్. అనిల్ కుమార్. నువ్వు ఇంతలో సెకండ్ చదువుతున్నావా? అబ్బా ఎంత ఏ స్కూల్ మీరు? శ్రీ సంగమిత్ర స్కూల్. నువ్వేం చేస్తున్నావు వీళ్ళందరూ ఇల్లు గూల కొట్టడానికి వచ్చే టైంలో? మేము అక్కడ వెళ్తే అక్కడ ఉంటాం మేము. వాళ్ళేమో వస్తుండు గుల్ల కొట్టని చెప్పారు, అందుకోసం మేము కాలు మొక్కిండ్రా? అయ్యో. వాళ్ళేమో వద్దు అని చెప్పారు, ఇంకా బయటికి పరేశారు అందరినీ. భయమైందా? భయం కాలే నిన్న? భయమైంది. వాళ్ళందరినీ చూస్తే పోలీసు వాళ్ళని, ఆ పెద్ద పెద్ద బుల్డోజర్లు అవి చూస్తే భయమైంది. సినిమాలో చూసే వాళ్ళు అట్లాంటివి కదా. ఇంకా ఆర్మీ కూడా ఉన్నారు. ఆర్మీ కూడా వచ్చిందా? నీకు చాలా తెలియదు నాన్న. మరి నీ బుక్స్ ఏవి? లేదు. మరి ఎట్లా రేపు స్కూల్కి ఎట్లా పోయి స్కూల్లో ఏం రాసుకోవాలి? మరి పుస్తకాలు ఎట్లా? ఏం చదువుకుంటావు పెద్ద అయినాక? ఏమవుతావు? ఆర్మీ అవుతావా? గుడ్. ఏం చేస్తావు ఆర్మీ అయ్యి? ఇట్లాంటి వాళ్ళు ఇంట్లో గుల కొడతావా కాపాడతావా? కాపాడతావు. నీకున్న తెలివన్నా ఈ బుడ్డోడుకున్న తెలివన్నా ప్రభుత్వానికి లేకపోయి. కనీసం చూడ చిన్న పిల్లోడు ఆర్మీ అయితే నేను ఇట్లాంటి పేదల్ని కాపాడతానంటే కనీసం పేదల్ని కాపాడుతున్న ప్రభుత్వానికి ఆ బుద్ధి సోయి లేకపోయి. చిన్న ఇంకా అసలు మీరు అడుగుతున్నా కూడా ఏం వింటలేరా? ఏం వింటలే. మా మమ్మీని కొట్టిండ్రు. లేడీస్ పోలీస్ వచ్చి మా మమ్మీని వచ్చి బయట దొబ్బేసారు. మా డాడీలను వచ్చి పోలీసులు వచ్చి బయట దొబ్బేసారు కొట్టి. అందరు కాలు మొక్కిర్రు, అయినా వదలలే, వినలే. అట్లనే సామాన్లు దాని కిందనే అందులోనే పెట్టి కుల కొట్టేశారు. భయమైందా ఒక్కసారిగా? వాళ్ళంతమంది ఆర్మీ వీళ్ళందరూ వచ్చేసరికి మీకు పిల్లలు కదా, భయమైందా? చాలా భయమైంది మేడం, కానీ ఏం చేయలేదు. ఇప్పుడు ఏడు ఉండాలి మొత్తం? ఇప్పుడు ఎండకు నీళ్లు లేవు, కరెంటు లేదు, బయటనే ఉంటాం మేడం, రోడ్ మీదనే. చిన్న బాగా చదువుకుంటావు కదా, అయితే చదువుకొని ఆర్మీ అవుతావా? చూస్తారు కదా నిన్న బతుకమ్మ. నిజంగానే తెలంగాణలో బతుకమ్మ అంటే బాగా ఎవరికి ఉన్న స్థాయిలో వాళ్ళు అంగరంగ వైభవంగా చేసుకున్న నేపథ్యంలో నిన్న అమావాస్య రోజున నిజంగా వీళ్ళ జీవితాలు మొత్తం బుగ్గిపాలైనవి. చూడొచ్చు ఒకసారి. ఓకే, ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి అమ్ముకోవడానికి ఇప్పుడు కావాల్సిందే అనే నేపథ్యంలో ఉన్న దాంట్లో వీళ్ళకి కనీసం ఎక్కడైనా ఒక ఏర్పాటు చేసి, ఓకే మీకు ఈ ప్లేస్ కేటాయిస్తున్నాము మీరు ఇక్కడ ఉండండి అనే ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా కూలగొట్టుంటే బాగుంటుంది. కనీసం వాళ్ళ వస్తువులు ఏమైతే కనీసం ఇంట్లో ఉన్న కనీసం వాళ్ళకు వంట సామాగ్రి కావచ్చు, వాళ్ళ కట్టు బట్టలు కావచ్చు, లేదు వాళ్ళకు రోజువారీంత ఉప్పు పప్పు బియ్యం లాంటివి కూడా తీసుకొనియకుండా ఉన్నట్టుండిగా దీన్ని కూల్చడం. సరే, సర్వే నెంబర్లు ఏదన్నా కానీ ఎట్లన్నా కానీ ఏదన్నా కానీ ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్నారు వాళ్ళు. ఇవాళ కాదు, కొంచెం అన్న మానవతా దృక్పథం అనేది మనిషికి అవసరమో అని అంటారు. అరే బయటలోకి వచ్చన్నా కూడా అరే అయ్యో అనేది బాధ కలుగుతుంది. కనీసం ప్రభుత్వానికి, అంటే ప్రభుత్వం అనేది ఏంటిది? పేదలకు సంక్షేమం అందించడానికి అనే విషయం అందరికీ గుర్తున్నదే కదా. మరి అట్లాంటిది సంక్షేమాన్ని మరిచి ఈరోజు ఈ విధంగా కబలిస్తున్నారు. సో ఎన్ని ఉన్నాయి ఈరోజు హైడ్రా తెచ్చారు కదా, హైడ్రాకి విరుద్ధంగా ఉన్న పెద్ద పెద్ద హైరైజ్ భవనాలు ఎన్ని ఉన్నాయి ఈరోజు? మరి వాటి అన్నిటిని కూడా ఎందుకు డెమాలిష్ చేయట్లేదు? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఇల్లు, తిరుపతి రెడ్డి ఇల్లు టోటల్గా ఎఫ్టీఎల్లో ఉన్నా కూడా దుర్గం చెరువులో వాళ్ళకి మాత్రం టైం ఇచ్చిర్రు, కోర్టు నోటీసులు ఇచ్చిర్రు, కానీ వాళ్ళ ఇల్లు ఇంతవరకు కూడా కూల్చలేదు. మరి దీనికి సమాధానం చెప్తాడా రేవంత్ రెడ్డి? జస్ట్ అందరూ కూడా ఎంతుంటే చిన్న ఒక్కొక్క రూమ్లో రేకుల షెడ్లు వేసుకొని చూస్తుంటే వీళ్ళ పరిస్థితి అర్థమవుతలేదా? జనరల్గా ఒకటి ఉంది కదా, యాక్చువల్గా నిరాశలైన వారికి ఆశ్రయం కల్పించాల్సింది పోయి ఈరోజు వాళ్ళు కూలగొడితే ఒకసారి చూడవచ్చు ఏ విధంగా పెట్టుకొని వాళ్ళు ఇట్లనే వండుకొని ఉన్నారు ఎండల. నీళ్లు లేవు, కరెంటు లేవు. ఇప్పుడు ఉన్నట్టుండి వీళ్ళు ఎక్కడికి పోతారు? ఇప్పుడు వీళ్ళకి ఆశ్రయం కల్పించాల్సింది ప్రభుత్వం కాదా, లేకపోతే మరెవరైనా వచ్చి ఆశ్రయం కల్పిస్తారు? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలే కదా సమాధానం చెప్పాల్సింది. ఇది వీళ్ళంటి ఈ గూడు పరిస్థితి. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి చూడండి, ఒకటి కాదు ఇవాళ ఉన్నాయండి. కొద్ది మిగిలిన కాడికి కొన్ని ఏరుకొని ఏందమ్మా మరి ఎండలోనే కూర్చోరు, ఏంది పరిస్థితి? చిన్న పిల్లోడు ఉన్నట్టున్నాడు. అయ్యయ్యో, ఎండకు కూర్చురు కదమ్మా. బాబు పాపం బాబు పరిస్థితి ఏం చేస్తాం మరి, ఎండలు కూర్చున్నాం. ఇది మీద మీరు అడిగినరా? వద్దు మరి మాకు మేము ఏడికి పోతాము, మేము ఏడు ఉండాలి అని అడిగితే ఏం చెప్పి నేను గుల కొట్టడానికి వచ్చినప్పుడు? ఏం చెప్పలేరు, ఎవరిని అడిగి ఉన్నారని అడిగారు అంతే.
అంటే మీరు నిన్న మొన్న లేం కదా, మరి ఎన్నో ఏండ్ల బట్టి ఉన్నాం కదా అని చెప్తే కూడా దానికి ఏమనలేదా? ఏమనలేరు గులగొట్టిపోయారు. మీదమ్మా, మీది ఎక్కడ ఇల్లు? మేడం మీది ఇక్కడేనా? అందరం ఒకటే బ్యాచ్ మేడం. అందరు ఎండలో కూర్చురు మరి? కూర్చున్నాం మేడం. ఏం చేయలేదు, ఎక్కడ చెట్ల నీడ ఎక్కడ లేదని ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు కరెంటు లేదు, నీళ్లు లేవు, ఏం లేదు మేడం. సంపులు కూడా కూలగొట్టిరు కదా మొత్తం, నీళ్ళన్నీ కూడా పట్టుకొని కూడా. మాకు మాట్లాడించాలంటే కూడా బాధగానే ఉందమ్మా మిమ్మల్ని. కాకపోతే సమస్యను చూపించాలనేసి ఉన్న దాంట్లో మొత్తం కూడా ఇది పొయ్యి పెట్టుకొని అనుకునే వాళ్ళమ్మ. ఇది పొయ్యి పెట్టుకొని అంటే ఘోరంగా వీళ్ళ పరిస్థితి కూడా చాలా దయనీయమైన పరిస్థితి అనే చెప్పాలి. ఇన్నేళ్ళకెళ్ళి నిజంగా ప్రభుత్వాలు ఉండి కూడా వీళ్ళ బతుకులు ఈ విధంగా ఉన్నాయనంటే ఇక ఎవరికి వారు ఈరోజు ప్రశ్నించుకోవాల్సినంత అవసరం ఉంది. నిజంగా నిస్సిగ్గుగా ఈరోజు పచ్చి అబద్ధాలు ఆడుతున్న ప్రభుత్వ పెద్దలకు ఇలాంటి వాటికి ఏం సమాధానం చెప్తారనేది కూడా. అసలు మీరేం అడిగినరు? వాళ్ళు ఏమన్నా మీకు టైం ఇచ్చిర్రా? సామాన్లు ఇంటికి వచ్చిండ్రు, సడన్ గానే వచ్చిండ్రు, మాకు తెలియకుండానే. ఇప్పుడు ఏంది మీ పరిస్థితి? సరే వచ్చిర్రు, మీరు చెప్తా వినలేదు. బస్తీలో అయితే ఆ బుల్డోజర్ల కింద వండుకున్నా సరే మేము తొక్కిస్తామని చెప్పారట కానీ వినలేదట. ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? మీకు ఇది కాక ఏమన్నా ఇండ్లు ఉన్నాయా మీకు? లేవు, ఊర్లో కూడా లేవు మాకు, ఇవే ఇల్లు. ఏ ఊరమ్మా మీది? మాది మహబూబ్నగర్. ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? 4 సంవత్సరాలు మేము వచ్చి. 4 సంవత్సరాల నుంచి. అంతకుముందు ఏం లేదు కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే వచ్చింది. అవును మేడం. అవును, 2 సార్లు వీళ్ళు వచ్చినాయి ఈ గ్రౌండ్. మీరమ్మా మీకుందా ఇంకా వేరే ఇండ్లు ఏమైనా ఉన్నాయా? ఇవేనా? మాకు అందరికి ఇవే ఇండ్లు అమ్మా, ఎవరికి లేవు, అందరి దిక్కులా కొట్టేసి. బట్టల మూటలతో సహా అట్లా ఉన్నాయి, తీసుకునే సమయం అని ఇయ్యలేదా? తీయనీయలేరు మేడం, సామాన్ ఏం తీయనీయలేరు. ఇష్టం వచ్చినట్లు వచ్చి కులగొట్టారు. మాకు తెలియదు కదా ముందు కులగొడతారని. మేము గుడిసెలు కట్టుకొని ఉన్నాం 4 సార్లు, అప్పుడు ఎవరు రాలేరు. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే వచ్చి కులగొట్టిండ్రు. ఇక నిన్నటి నుంచి కూలగొట్టిన దగ్గర నుంచి మీకు ఏమీ లేదు. అగో సామాన్లు గీమాన్లు సరిగా కూడా తీయనీయలేరు మేడం. వండుకోనికే బొగాన్లు కూడా పలిగిపోయింది. మా పరిస్థితి ఎట్లా అన్నా చేసి మీరే న్యాయం చెయ్యాలి. పరిస్థితి చూస్తే ఏందనంటే ఘోరంగా ఈరోజు వీళ్ళకి నిన్నటి నుంచి కూడా ఇక బయటనే ఉన్నారు. కరెంటు లేదు, నీళ్లు లేదు, తినడానికి తిండి లేదు. ఇగో సామాన్లు, ఇగో వండుకున్న అన్నం కూడా చూడండి ఒకసారి. కనీసం ఏవి కూడా ఇగో సాక్షాత్ బట్టలు వాళ్ళు కట్టుకున్నారు, కనీసం మూటలు కట్టుకున్నారు తీసుకుపోదామని. మీకు ఇంట్లో కనబడుతుంది కదా, ఇంకో ఈ మూటలు కట్టుకున్నారు. ఇగో వీటి కిందనే ఉండిపోయింది. ఇంకో మూట చూసుకోండి చూడండి, ఆ బట్టల మూట కూడా చూడండి. అంటే ఎవరికైనా కూడా అరే బాధ అవుతుంది. అంటే వీలైనంత వరకు పేదలకి మనం శక్తి మన చేతను ఎంత అయితే అంత సాయం చేద్దాం అనేది జనరల్గా అనుకుంటుంటారు. కానీ కనీసం అట్లాంటి సోయిని కూడా ఇగో ఈ బట్టలు కూడా ఇట్లనే ఏవి కూడా. అంటే మరి వాళ్ళ జీవితం ఏమైపోయినా పర్వాలేదు, కనీసం వాళ్ళకు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు 1 నెల రోజుల్లో టైం ఇస్తున్నాం, లేకపోతే 10 రోజుల్లో టైం ఇస్తున్నాం, మీరు ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిందని చెప్పినా కనీసం వాళ్ళ వస్తువులన్నా కూడా వాళ్ళు కొన్నన్నా వాళ్ళకు ఉన్నంత వరకు వాళ్ళ నిత్యావసర సరుకులు ఏమన్నా ఉన్నా కూడా ఉప్పులో పప్పులో ఏమన్నా బట్టలు, లేకపోతే కనీసం వాళ్ళ గిన్నెలు, వంట సామాగ్రి అన్న వాళ్ళు కనీసం తీసుకున్నారు. కనీసం ఆ సమయం కూడా ఇవ్వకుండా వచ్చేసి ఏదో పెద్దగా ఇప్పుడు ఏదో ముంచుకొస్తుంది. ఎస్, ప్రభుత్వ భూములు ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్నారట. వాళ్ళకు ఒక నోటీసులు ఇచ్చో, వాళ్ళకు సమయం ఇచ్చి, ఒక వ్యవధి ఇచ్చి ఎస్ అమ్మాలనుకుంటున్నారు. ప్రభుత్వం గడవట్లేదు, పాలన చేయాలంటే చేత కావట్లేదు. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా కూడా అమ్మేయాలని అనుకుంటున్న నేపథ్యంలో, ఎట్లాగో అమ్ముడు ఖాయం అనుకుంటున్న నేపథ్యంలో కనీసం వాళ్ళకి ఎంత కూడా అవసరం చెప్పండి. అట్లీస్ట్ లేకపోతే మేము చాలా గొప్పగా చెప్పారు కదా, మేము ఇన్ని లక్షలు ఇండ్లు ఇస్తాము, అన్ని లక్షలు ఇండ్లు ఇస్తామని చెప్పి కనీసం వాళ్ళ 2 బెడ్రూమ్ ఇండ్ల కన్నా షిఫ్ట్ చేసన్నా వాళ్ళ ఇల్లు కూలగొట్టుంటే. ఇవాళ చిన్న పిల్లలు వాళ్ళు అసలుంటుంది, వాళ్ళు మాట్లాడుతున్న మాట కన్నా బాధ అనిపిస్తలేదు. కనీసం వాళ్ళు స్కూల్కి పోతారే, వాళ్ళకు మంచి భవిష్యత్తును అందించాలి అని చెప్పేసి మీరు పెద్దగా మేము స్కిల్ డెవలప్మెంట్ అంటారు, ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్స్ అంటారు. కనీసం ఈ పిల్లల పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. ఎవడేంది ఎట్ట పోతే నాకేంది, నేను ఒర్లి వాడే పోతాడు, వండకతే నేనే పోతా అన్నట్టుగా ఇవ్వాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో సమస్యలు గుర్తుకొస్తాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు గుర్తుకు రావా? అంటే ఎవరిని నమ్మాలి రేపు ప్రజలు? ఓట్ల కోసం వచ్చేసి కళ్ళబొల్లు కబుర్లు చెప్పేసి ఓట్లు వేసుకొని దండుకొని నిమ్మలంగా పోయి సీట్ల మీద కూర్చుంటారు. ఇలా ఏంది వీళ్ళ పరిస్థితి? చిన్న చెప్పినానా ఏంది మీ ఇల్లు ఎక్కడ? మరి అక్కడ ఉంటుందా అంటే ఏంది ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది నీకు? నిన్న వచ్చిర్రు, ఇదే బుక్కులు తీసుకుందాం చదవడానికి, అంటే సమయం బి ఇవ్వలేదు వాళ్ళు, అట్లనే కూలగొట్టేసిర్రు. మాకైతే మస్తు బాధ అనిపించింది. కొంచెం ఇట్లా ఎప్పుడన్నా చూసిరా ఇంతమంది ఒకేసారి వచ్చుడు చేసుడు అంతా చూస్తే భయం అయిందా? భయం ఫుల్ అయింది.
కొంచెం ఆగండి బట్టలు తీసుకుంటామంటే ఇంటనే లేరు అసలుకే. అదే ఇక చూడు బట్టలు పాపం ఎవరి వాళ్ళ అట్లనే ఉన్నాయి, పుస్తకాలు అట్లనే పడిపోయినాయి. మళ్ళీ తప్పదు ఇది. ఎట్లా మరి వీళ్ళ పాపము డబల్ బెడ్రూమ్ ఇవ్వమంటే బస్సు ఫ్రీ బస్సు అంటుర్రు. డబల్ బెడ్రూమ్ లేదు, డబల్ బెడ్రూమ్ లేదు, ఫ్రీ బస్సు లేదు. మంచిగా హోటల్ ఇప్పించుకుండు, కులగొట్టిండు. అయ్యో చూస్తుంటేనేమో పాపం వాళ్ళు నీళ్ళు లేవు, నిప్పులు లేవు. కొన్ని సామాన్లు ఏదో మిగిలినవి ఏమైనా ఉంటే కొంతమంది ఏమైనా ఐరన్ సామాగ్రి అదని ఉంటే తీసుకొని పోతున్నారు. మొత్తం అంతే వాటి కిందనే ఉండిపోయినాయి.